కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది. ఏ విధంగా అంటారు? ఈ విధంగా అన్ని విధాలు కానీ పథకాల విషయంలో కానీ పథకాల విషయంలో కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ కష్టపడుతున్నారు ఇద్దరు. గతంలో ఎలా ఉండేది? గతంలోకి ఇప్పటికి చాలా తేడా ఉంది. గత ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం మెరుగే అంటారా? చాలా చాలా అన్ని విధాలుగా కొంతమంది అంటున్నమాట ప్రభుత్వం వచ్చి 7-8 నెలలు అవుతున్న పథకాలు ఏమీ రావట్లేదు అంటారు పబ్లిక్. మీరేమంటారు? పథకాలు అనేవి ఎంబటే వస్తానే ఉంటాయి. అవి రాని వాళ్ళకి డెవలప్మెంట్ ఇప్పుడు రాని వాళ్ళకి ఇంకా రావాలి కదా. ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్నాయి, వాళ్ళు సిస్టమ్ పెట్టారు, రిలీజ్ చేయాలి. అప్పుడు రాలేదని అంటే అనుకోవచ్చు. అది ఇప్పుడు 7 నెలలే కదా, 7 నెలలకి నువ్వు తొందరపడిపోయి నాకు రాలేదని అట్టకు 5 సంవత్సరాల నుంచి ఏం చేసావు? కొంతమంది పబ్లిక్ అంటున్నమాట మాకు గత ప్రభుత్వంలోనే ఎక్కువ పథకాలు వచ్చాయి వైసీపీ గవర్నమెంట్లో అని చెప్పేసి. పథకాలని ఆయన ఇచ్చింది 10 మందికి ఇచ్చాడండి. పబ్లిసిటీ మాత్రం 100% పబ్లిసిటీ చేశాడు. జరిగింది అది. ఆయన ఇచ్చింది. ఇప్పుడు కాపులు ఉన్నారు, కాపులకి 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 40,000 ఎంత అమౌంట్ అన్నాడు. ఎన్ని లక్షల మంది ఉన్నారు? వాళ్ళు అంతమందికి ఇవ్వరా? 40 లక్షల మంది ఉంటే ఆడు 2 లక్షల మందికి ఇచ్చాడు, పబ్లిసిటీ చేశాడు. అది అందుకని పార్టీ చూడలేదు, అన్ని పార్టీ వాళ్ళకి ఇచ్చాము అని చెప్పేసి అంటున్నారు. ఎవరు? వైసీపీ గవర్నమెంట్ పార్టీ అన్నీ కాదు, అందరికి ఇచ్చారు. కానీ ఆడ పార్టీ కూడా ఎక్కువ ఉంది. 60% ఆడ పార్టీ వాళ్ళు ఉంటే 40% మిగిలిన వాళ్ళు ఉన్నారు. తీసుకున్నమాట వాస్తవమే. అయితే ఇచ్చింది తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ. ఇప్పుడు డెవలప్మెంట్ విషయానికి వస్తే వైసీపీ గవర్నమెంట్ మెరుగంటారా లేకపోతే కూటమి ప్రభుత్వం? 100% మెరుగు. సీఎం గారు అమరావతి పూర్తి చేస్తాను 3 ఏళ్ళు అని చెప్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? 3 కాకపోతే 4 సంవత్సరాలు అయినా 5 ఏళ్ళు అయినా చేస్తాడు. దాని డోకరే. ఓకే, ఒకవేళ మనకి రాజధాని కనుక ఏర్పడితే ఎలా ఉంటుందంటారు? యువతకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి. చాలా బాగుంటుంది. అందరూ యూత్ కానీ అందరూ బాగుపడతారు. ఎంప్లాయ్మెంట్ బాగుపడుతుంది. సీఎం గారు అంటున్నమాట రాజధాని చేసి అమరావతి పూర్తి చేసి తెలుగు జాతి ప్రజలకు అంకితం చేస్తారని చెప్తున్నారు. వాస్తవమే. అది జరగబోయేది అదే. మరి గత జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల నినాదం తీసుకొచ్చారు. మీరేమంటారు? ఏది చేయలేదు కదా సార్. 3 రాజధానులు అన్నాడు. ఏ రాజధాని చేశాడు చెప్పండి? ఏది చేయరా. ఉన్న మాయమాటలు. ఆయన అక్కడ అన్ని స్థలాలు కొనుక్కొని అవి డెవలప్ చేసుకోవడానికి పప్పం గడుపుకుంటూ వచ్చాడు. 400 కోట్లు పెట్టి రిషికొండ కట్టాడు. ఎవరికి కట్టాడు? 400 కోట్లు రోడ్లు వస్తే ఎంత బాగుండేది. అట్లా ఎన్ని అనవసరమైన ఖర్చులు, కోర్టు ఖర్చులకి, ప్రతిదానికి కోర్టుకి వెళ్ళటం. కోర్టు ఖర్చులకి 1000 కోట్లు అయినాయి, 100 కోట్లు అయినాయి. అవి రోడ్లు డెవలప్మెంట్ చేసుకోవచ్చుగా. ఏ గవర్నమెంట్లో కూడా అంత కోర్టు ఖర్చులు అవరా. ప్రధాని కోర్టుకి వెళ్ళటమే. ఇప్పుడు రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? బాగానే ఉందిగా. అంటే ఆయన ఇప్పుడు 1 నెల టైం పెట్టాడు. ఇంకా 4 రోజులు పోవాలిగా. ఒకటి అవుతున్నాయి కదా, చాలా వరకు అవుతున్నాయి కదా. అన్నీ ఒకేసారి అవ్వాలని ఎలా అవుతాయి? మరి ఇప్పుడు సీఎం గారు దావత్లో ఉన్నారు పర్యటనలో. మరి ఇప్పుడు పెట్టుబడుల విషయానికి ఏపీకి పెట్టుబడుల విషయంగా లక్ష్యం రావాలని కోరుకుంటున్నారు అందరూ. మేము కూడా అదే కోరుకుంటున్నాం, రావాలని.